ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లు కాసుల వేటలో కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, ట్రాన్స్పోర్ట్ ఫీజు ఇలా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అందిన కాడికి దండుకుంటున్నారు. నిబంధనలకు నీళ్లుదిలి స్కూళ్లలోనే బుక్ స్టాల్స్ ఓపెన్ చేసి పాఠ్యపుస్తకాల విక్రయాలతో అక్రమ దందాకు తెరతీశారు. హెచ్ఎండివి స్పెషల్ డ్రైవ్ తో రంగంలోకి దిగిన అధికారులు కొన్ని స్కూళ్లపై చర్యలు తీసుకున్నారు. దీంతో రూటు మార్చిన ప్రైవేట్ స్కూళ్లు బుక్ స్టాల్స్ తో ఒప్పందం చేసుకుని బుక్స్ దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో అడ్మిషన్లు దాదాపు పూర్తయ్యాయి. అన్ని స్కూళ్లలో విద్యార్థులు వారి తరగతుల్లో సెటిల్ అయిపోయారు. అడ్మిషన్ ఫీజు, టర్మ్ ఫీజు చెల్లింపులు ముగిశాయి. ఇక మిగిలింది అనుబంధ వ్యాపారాలు. వీటిలో ముఖ్యమైనది బుక్స్ దందా. స్కూళ్లలోనే బుక్స్ అమ్మితే అధికారులు సీజ్ చేస్తారన్న భయంతో ఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేటు పాఠశాలల దుకాణాలు యజమానులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. స్కూల్స్ చెప్పిన బుక్స్ వారు చెప్పిన ధరలకే విక్రయిస్తూ పేరెంట్స్ ను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఎంఆర్పీ ధర కంటే ఎక్కువగా అమ్ముతున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. దీనిపై పేరెంట్స్ లబోదిబోమంటున్నారు. విశ్వేశ్వర బుక్ సెల్లర్స్ జాతరను తలపిస్తున్న బుక్ స్టాల్. పుస్తకాల కోసం ఎగబడుతున్న జనాలు. ఇక్కడ విద్యార్థులు పేరెంట్స్ తో కిక్కిరిసిపోయిన బుక్ స్టాల్ ను చూస్తే అక్కడ ఏమైనా బుక్స్ ఉచితంగా పంచుతున్నారా అనిపిస్తోంది కదా. అయితే అలా అనుకుంటే మనం బుక్స్ లో కాలేసినట్టే. స్కూల్స్ రీఓపెన్ అయిన నాటి నుంచి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో సాగుతున్న విద్యా వ్యాపారంపై హెచ్ఎండివి నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ తో స్కూళ్లు కొత్త రకం దోపిడీకి తెరతీసాయి. హెచ్ఎండివి వరుస కథనాలతో స్కూళ్ల ఎదుట విద్యార్థి సంఘాల ప్రతినిధులు ధర్నాలు, ఆందోళనలకు దిగారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో విద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇష్టం లేకపోయినా కొన్ని స్కూళ్లను తూతూ మంత్రంగా సీజ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. అయితే ఇదంతా రచ్చ ఎందుకు అనుకున్నారు ఏమో. ఆదిలాబాద్ లోని కొన్ని ప్రైవేట్ స్కూల్స్ యజమానులు సిండికేట్ గా మారి స్టేషనరీ దుకాణాల యజమానులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. స్కూల్లో బుక్స్ అమ్మకాలు సాగించడం నిషేధం కాబట్టి అవే బుక్స్ ని బుక్ స్టాళ్లలో అమ్మకాలు సాగిస్తూ కమిషన్లు దండుకుంటున్నారు. ఆదిలాబాద్ లో పాఠ్యపుస్తక విక్రయాల అక్రమ దందా చాలా సిస్టమేటిక్ గా సాగుతోంది. స్కూల్ ను బట్టి, తరగతిని బట్టి దుకాణం యజమాని బుక్స్ ను బండిల్ కట్టి ఉంచేస్తాడు. పేరెంట్స్ రాగానే ఏ స్కూల్, ఏ తరగతి అని దుకాణం యజమాని అడగడం, దుకాణంలో పనిచేస్తున్న గుమాస్తా ఓ బుక్స్ బండిల్ తెచ్చి చేతిలో పెట్టడం, దాంతో పాటే బిల్లు ఉంటుంది. ఇదంతా చకచక జరిగిపోతుంది. దుకాణం యజమానితో పేరెంట్స్ బేరమాడటం, తగ్గించడం, డిస్కౌంట్ ఇలాంటి మాటలేవి ఉండవు. సైలెంట్ గా దుకాణం యజమాని చేతిలో పెట్టిన బిల్లు చెల్లించి అతి కష్టం మీద బరువైన బుక్స్ మోసుకుంటూ వెళ్లాల్సిందే. స్కూల్ యాజమాన్యాలు సూచించిన బుక్స్ మాత్రమే కొనాలి. అది కూడా వాళ్ళు చెప్పిన దుకాణంలోనే కొనుగోలు చేయాలి. ఇక్కడ ప్రభుత్వం, విద్యావేత్తలు సూచించిన ప్రమాణాలు ఏవి పనిచేయవు. స్కూల్ యాజమాన్యాలు ఇచ్చే ఆంబ్యామ్యాలకు ఆశపడే విద్యాశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడరన్న విమర్శలు లేకపోలేదు. విశ్వేశ్వర బుక్ స్టాల్ విక్రయించే పుస్తకాలకు అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ఎల్కేజీ, యూకేజీ బుక్స్ కే 4000 నుంచి 5000 బిల్ అవుతోంది. ముఖ్యంగా జోసెఫ్ కాన్వెంట్ స్కూల్ కి సంబంధించిన బుక్స్ కి అధిక ధరలు తీసుకుంటున్నారని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. స్కూల్ ఫీజులు చెల్లించడం ఒకే ఎత్తైతే బుక్స్ కొనుగోలు అనేది మరో సమస్యగా మారింది. బుక్స్, స్టేషనరీ, యూనిఫామ్, బస్ ఛార్జీలు తల్లిదండ్రులకు మోయలేని భారంగా మారి స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ని ఇక్కడ విశ్వేశ్వర స్కూల్ బుక్స్లో బుక్స్ తీసుకోవడానికని వచ్చామండి. అయితే ఇక్కడ మనం వచ్చేసరికంటే ఒక సెట్ వైజ్గానే ఇస్తామని అన్నారు మొదటగా. తర్వాత ఎందుకు మాకు విడిగా కూడా కావాలంటే మళ్ళీ విడిగా ఇచ్చారు. బట్ మళ్ళీ ఇస్తామని అన్నారు. లేదంటే మాకు ఇప్పుడే కావాలి, అక్కడ మరి అడుగుతున్నారంటే
సరే అని విడివిడిగా ఇచ్చారు. బట్ కాకపోతే ఉన్న దాంట్లో ఏమున్నాయంటే ఎంఆర్పి రేట్లకే ఇస్తున్నారు. కొంచెం ఏదైనా కానీ నోట్బుక్సే కానివ్వండి, బుక్స్లే కానివ్వండి, ఎంత రేటు ఉంటే అంతే అదే రేటుకి ఇస్తామని చెప్తున్నారండి. కొద్దిగా సెకండ్ కానీ ఫస్ట్ క్లాస్ కానీ ఫస్ట్ ఎల్కేజీ నుంచి వాళ్ళకి కానివ్వండి రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి. 4,000 కానివ్వండి, 3,000 కానీ అట్లా అవుతున్నాయి. బుక్స్ కానీ టెక్స్ట్ బుక్లు అట్లా తీసుకోవడానికి ఏదేమైనా కానీ పేరెంట్స్ మీద ఇది మోయలేని భారంగా భావించవచ్చండి. చదువు మధ్యతరగతి కుటుంబాలు లేదా చిన్న తరగతి కుటుంబాలకు ఈ చదువుని కొనుక్కున్నట్టుగానే అయిపోతున్నది. బుక్స్ కానివ్వండి, అక్కడ కాలేజ్లో ఫీజెస్ కానివ్వండి, ఏదేమైనా కానీ పేరెంట్స్కి అయితే భారంగానే ఉన్నదండి. ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులే అధికంగా ఉన్నాయంటే బుక్స్ అధిక ధరలకు అమ్మడాన్ని ప్రజాప్రతినిధులు కూడా తప్పుపడుతున్నారు. ఆదిలాబాద్ లో బుక్స్ దందా ఎంతలా ఎఫెక్ట్ చూపిస్తోందంటే బుక్స్ ధరల నియంత్రణపై జిల్లా పరిషత్ సమావేశంలో కూడా చర్చ జరిగింది. బుక్స్ అధిక ధరలకు విక్రయిస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసీలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో చదువు అత్యంత ఖరీదైపోయింది. పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ ను దుకాణం యజమానులు అధిక ధరలకు విక్రయించడంపై పేరెంట్స్ మండిపడుతున్నారు. సేవా దృక్పథంతో సాగాల్సిన విద్య వాణిజ్యంగా మారింది. చదువుకోవడం అనేది పక్క వ్యాపారంగా చేసేశారని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్య అనేది చాలా అందరికీ అవసరమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు విద్య అనేది ఒక వాణిజ్యపరంగా అయిపోయింది. ఎందుకంటే ఎల్కేజీకే 1000 రూపాయలు 2000 అంటే మధ్యతరగతి వాళ్ళు ఎలా చదివిస్తారు, ఎలా ఉంటారు చెప్పండి. అంటే చదువు అనేది అది ఒక జ్ఞానం అనేది ఒక బిజినెస్ మాదిరిగా తయారైపోయింది. కాబట్టి దీన్ని మనము ఆలోచించిన విషయం ఏంటంటే ఈ విద్య అనేది అమ్ముకోవడం జరుగుతుంది. అలా కాకుండా మధ్యతరగతులు ప్రతి ఒక్కరు చదవాలంటే ఏం చేయాలంటే దీంట్లో మార్పు అనేది రావాలి. ఖచ్చితంగా మార్పు వస్తేనే ప్రతి ఒక్కరు చదువు అనేది చాలా అవసరం. విద్య లేని వాడు ఇంత పశువు అంటారు. మరి ఇలాంటప్పుడు ఇంతగా మరి బీదవాడి పరిస్థితి ఏంది? ఉన్నవాళ్ళు ఎలాగ చదువుకుంటారు, మరి బీదవాడి పరిస్థితి ఏంది? ఇలా జరిగినప్పుడు మరి ఎలా ఉంటుంది? యూకేజీకి 5,000 తీసుకుంటున్నారు, మరి ఎల్కేజీ తర్వాత 10,000, 15,000 అంటారు. ఇల్లు అమ్ముకొని ఏ విధంగా చదవాలి? మరి మధ్య తరగతి వాడు ఎలా చదువుతాడు? చాలా బుక్స్ కూడా ఇష్టం వచ్చినట్టు రేట్లు వాణిజ్యపరంగా అది కమర్షియల్ అయిపోయింది. మొత్తానికి ప్రైవేట్ స్కూల్ మొత్తానికి కట్టలేని పరిస్థితి. పుస్తకాలు ఇప్పుడు ఇస్తున్నారు, పర్లేదు. అంటే ఇప్పుడు మోడల్ స్కూల్ నుంచి తెలుగు అనేది లేకుండా అయిపోయింది. కాకపోతే ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో బిజినెస్ మాదిరిగా తయారైపోయింది కంప్లీట్గా. కాబట్టి దీన్ని కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ప్రైవేట్ స్కూల్ కుమ్మక్కై ఒకే దుకాణంలో బుక్స్ కొనేలా పేరెంట్స్ ను ప్రోత్సహిస్తున్నారు. ఈ దందాను ఎంఈఓ, డిఈఓ పట్టించుకోవడం లేదు. అధికారులు దుకాణం యజమానులతో కుమ్మక్కయ్యారు. అందుకే చర్యలు తీసుకోవడం లేదని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు సిండికేట్ గా మారి డిఈఓకు ముడుపులు ఇస్తున్నారని ఏబీవీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎంఆర్పీ ధరల కన్నా రెట్టింపు ధరలకు బుక్స్ అమ్ముతున్న దుకాణాలపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే విశ్వేశ్వర బుక్ సెంటర్ లో ప్రైవేట్ స్కూల్ మొత్తం కుమ్మక్కై ఇక్కడ ఈ బుక్ సెంటర్లో బుక్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా డిఈఓ మేడం, ఎంఈఓ మేడం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోపోవడం సిగ్గుచెట్టుగా భావిస్తున్నాము. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ప్రైవేటు యాజమాన్యం దీనిపై కొంత పర్సెంటేజ్తో డిఈఓ మేడం, ఎంఈఓ మేడంకి అందుతుంది కాబట్టే ఇలాంటి సంఘటనలు ఈరోజు మనం ఆదిలాబాద్లో చూస్తున్నాము. దీనిపై వెంటనే గవర్నమెంట్ స్పందించి చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నాము. మనం చూసుకున్నట్లయితే బుక్ల పైన ఉన్నటువంటి ఎంఆర్పి రేటు కంటే తక్కువకు ఈరోజు మనం బుక్కులు అమ్మాలి. మనం ఆ ఎంఆర్పి రేటు కాకుండా ఎక్కువకు ఎంఆర్పి రేట్లకు కూడా అమ్ముతున్నారు. దీనిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటారని కోరుతున్నాము. ప్రైవేట్ స్కూళ్లు తమకు ఇష్టం వచ్చిన కరికులం ఏర్పాటు చేసుకుని పెద్ద సంఖ్యలో విద్యార్థులకు బుక్స్ అంటగడుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వం సూచించిన పుస్తకాలనే ఉపయోగించాలన్న నిబంధనల్ని స్కూళ్లు పట్టించుకోవడం లేదు. విద్యార్థులకు ఏ తరగతికి ఎన్ని బుక్స్ ఉండాలి అన్నది నూతన జాతీయ విద్యా విధానంలో సూచించారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. విద్యార్థుల స్కూల్ బ్యాగు బరువు, ఏ తరగతి విద్యార్థి సగటు బరువు ఎంత ఉంటే స్కూల్ బ్యాగు బరువు ఎంత ఉండాలి అన్న దానిపై జాతీయ విద్యా విధానంలో సూచించారు. ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు 7 విభాగాలుగా విభజించారు. మొదటి విభాగంలో ప్రీ ప్రైమరీ విద్యార్థి సగటు బరువు 10 నుంచి 16 కేజీలు ఉంటుంది.
కాబట్టి ఈ తరగతి విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, బుక్స్ ఏవి ఉండకూడదు. ప్లే మెథడ్ లో ఈ విద్యార్థుల చదువు సాగాలి. అంటే స్కూల్లో ఆడి పాడి ఇంటికి వెళ్ళాలి. ఇక మొదటి, రెండో తరగతి పిల్లల సగటు బరువు 16 కేజీల నుంచి 22 కిలోల వరకు ఉంటుంది. ఈ విద్యార్థుల బుక్స్ బ్యాగ్ 1.6 కేజీల నుంచి 2.2 కేజీలు మాత్రమే ఉండాలి. ఇక మూడవ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థుల సగటు బరువు 17 కిలోల నుంచి 25 కిలోలు ఉంటుంది. వీరి స్కూల్ బ్యాగ్ 1.7 కిలోల నుంచి 2.5 కిలోలకు మించకూడదు. ఇక 6, 7 తరగతుల విద్యార్థుల సగటు బరువు 20 కిలోల నుంచి 30 కిలోలు అనుకుంటే వీరి స్కూల్ బ్యాగ్ బరువు 2 నుంచి 3 కిలోలు మించకూడదు. 8వ తరగతి విద్యార్థుల సగటు బరువు 25 కిలోల నుంచి 40 కిలోలు ఉంటుంది. వీరి స్కూల్ బ్యాగ్ బరువు 2.5 కిలోల నుంచి 4 కిలోల వరకు మాత్రమే ఉండాలి. ఇక 9, 10 తరగతి విద్యార్థుల సగటు బరువు 25 కేజీల నుంచి 45 కేజీలు ఉంటుంది. వీరి స్కూల్ బ్యాగ్ 2.5 కేజీల నుంచి 4.5 కేజీల వరకు ఉండొచ్చు. ఇక 11వ, 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ విద్యార్థుల బరువు 35 నుంచి 50 కేజీలుంటే వీరి స్కూల్ బ్యాగ్ 3.5 కేజీల నుంచి 5 కేజీల వరకు ఉండొచ్చు. కానీ ప్రస్తుత కాలంలో స్కూల్ కు వెళుతున్న విద్యార్థుల బ్యాగులు ముందు సూచించిన ప్రమాణాలను ఏ స్కూల్లో పాటించడం లేదు. విద్యార్థులపై కిలోల కొద్దీ బరువు మోపేస్తున్నారు. కొన్ని స్కూళ్లు విద్యార్థులకు బరువు తగ్గించేందుకు కొత్త పద్ధతులు పాటిస్తున్నాయి. వారంలో ఒకరోజు స్కూల్ బ్యాగ్ లేకుండా, పుస్తకాలు లేకుండా స్కూల్ కు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం స్కూళ్లు నో బ్యాగ్ డే ను పాటిస్తున్నారు. అతి బరువైన భారీ స్కూల్ బ్యాగులు పాఠశాల విద్యార్థుల ఆరోగ్యంపై, మానసిక వికాసంపై చాలా ప్రభావం చూపుతాయని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. పిల్లలు చిన్న వయసు నుంచే శక్తికి మించి బరువులు మోయడం వల్ల శరీర ఎదుగుదలపై ప్రభావాన్ని చూపుతుంది. అధిక బరువు మోయడం వల్ల పిల్లలు ఎత్తు పెరగకుండా ఆగిపోతారు. మరికొందరు పిల్లలు అధిక బరువున్న స్కూల్ బ్యాగ్ మోయడం వల్ల వంగిపోయి గూని ఉన్నట్లు నడుస్తారు. అదే అలవాటుగా మారడంతో పెద్దయ్యాక కూడా బాడీ లాంగ్వేజ్ లో తేడా కనిపిస్తుంది. అధిక బరువు మోయడం వల్ల పిల్లల మోకాళ్లపై కూడా ప్రభావం పడుతుంది. ఇంకా 2 లేదా ఎక్కువ అంతస్తులు ఉన్న స్కూల్ బిల్డింగ్ లో పిల్లలు బ్యాగులు వేసుకుని మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సమస్య మరింత తీవ్రతరమవుతుంది. దీంతో పిల్లల వెన్నుపూసపై అధిక ప్రభావం పడుతుందని గతంలోనే వైద్యులు హెచ్చరించిన సందర్భాలు లేకపోలేదు. కొత్త జాతీయ విద్యా విధానం ఎన్ఈపీకి అనుగుణంగా విద్యా మంత్రిత్వ శాఖ గతంలోనే కొత్త స్కూల్ బ్యాగ్ విధానాన్ని నోటిఫై చేసింది. ప్రీ ప్రైమరీ తరగతులకు పాఠ్య పుస్తకాలు ఉండకూడదు. 1వ తరగతి నుంచి 2వ తరగతి వరకు సింగిల్ నోట్బుక్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు అధిక బరువులు మోయకుండా పాఠశాల బ్యాగుల్ని సిబ్బంది తరచూ తనిఖీ చేయాలి. స్కూల్ బ్యాగులు వీపుపై తగిలించుకునేలా 2 పట్టీలతో ఉండాలి. అవసరం ఉన్న మేరకే బుక్స్ క్యారీ చేయాలి. పాఠ్య పుస్తకాలు, గైడ్లు, హోంవర్క్ లేదా క్లాస్ వర్క్ నోట్బుక్లు, రఫ్ వర్క్ నోట్బుక్లు, వాటర్ బాటిళ్లు, లంచ్ బాక్స్ ఇలా అన్ని బ్యాగులోని కుక్కుని వస్తారు. దీంతో స్కూల్ బ్యాగ్ భారం పెరుగుతుంది. ఇలా జరగకూడదంటే పాఠ్య పుస్తకాల సంఖ్య చట్టబద్ధమైన సంస్థలు సూచించిన సంఖ్యను మించకుండా స్కూల్ యాజమాన్యాలు, ఉపాధ్యాయులు చూసుకోవాలి. ప్రతి తరగతికి అవసరమైన టైం టేబుల్ తయారు చేసి వాటికి అవసరమైన బుక్స్ మాత్రమే తీసుకొచ్చేలా చూసుకోవాలి. అదే జరిగితే పిల్లలు అనవసరమైన బుక్స్ ను మోసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. కొత్త జాతీయ విద్యా విధానం ఎన్ఈపీకి అనుగుణంగా ఉన్న సూచనల ప్రకారం 1 నుంచి 10 తరగతుల మధ్య విద్యార్థులకు స్కూల్ బ్యాగుల బరువు వారి శరీర బరువులు 10% మించకూడదు. కానీ ఇంత పద్ధతిగా ఎక్కడా జరిగినట్లు కనిపించదు. అయినా అలాంటి నిబంధనల్ని ఖచ్చితంగా అమలు జరిగేలా చూడాల్సిన విద్యాశాఖ అధికారులకు ఇలాంటివి ఎందుకు కనిపించవో ఎవరికీ అర్థం కాదు. ఇన్ని రకాల నిబంధనలు, సూచనలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ఉన్నా ఏ స్థాయిలోనూ ఎవరు పట్టించుకోకుండా రేపటి పౌరుల ఆరోగ్యాన్ని, మేధస్సును గాలి కుదిలేస్తున్నారు. పొరుగు పిల్లలతో పోల్చుకునే తల్లిదండ్రులకు ఇది పట్టదు. కాసుల గలగలల శబ్దంలో కార్పొరేట్ స్కూళ్లకు విద్యార్థుల గోస వినిపించదు. కార్పొరేట్ కాసులకు కకుర్తిపడే కొందరు విద్యాశాఖ అధికారులకు కనిపించదు. సేవాభావంతో నడవలసిన విద్యారంగంలో సాగుతున్న విద్యా వాణిజ్యానికి ఎక్కడో చోట చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. విద్య పేరిట వ్యాపారం చేయొద్దని ఎన్ని నిబంధనలు ఉన్నా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లు, స్టేషనరీ దుకాణాల బుక్స్ దందా కొనసాగుతూనే ఉంది. ఇది ఇవాల్టి విద్యా వ్యాపారం, కార్పొరేట్ దోపిడీపై స్పెషల్ ఫోకస్. చదువుకుందామా, చదువుకొందామా?